లలితా సహస్రనామాల్లో 300వ నామము ఇప్పుడు మనం చెప్పుకునేది నామరూప వివర్జిత. 300వ నామము నామరూప వివర్జిత. నామరూపములను విసర్జించున్నది శ్రీమాత అని అర్థము. అయితే ఆ నామరూపాలు అనేవి ఏమీ లేవు అని విసర్జించటం అంటే వదిలేయటం అన్నమాట. ఏమి లేవని చెప్పటం. నామము రూపము ఈ రెండును జగత్తు రూపములు అనగా మార్పు చెందు రూపములు. వీని యందు సత్యము నేతి బీరకాయలోని నెయ్యి వంటిది. అయితే మరి సృష్టికి నామము రూపము అన్నీ ఏమీ లేవు కదా, మనం పెట్టుకున్నాం ఈ జగత్తు రూపాలకి. ఎప్పుడు మార్పు చెందుతూనే ఉంటాయి కాబట్టి వీని యందు సత్యం లేదు. దీనికి ఉదాహరణ ఏం చెప్పారు? నేతి బీరకాయలో నెయ్యి వంటిది. ఇప్పుడు మనం నేతి బీరకాయ అంటాం కానీ దాంట్లో నెయ్యి ఉండదు కదా, అలాగే ఇది కూడా. భౌతికంగా వ్యవహారమునికే నామము రూపము అనుభవించు జీవునికి వీనికి భిన్నముగా ఉన్నాడు. అయితే మనం భౌతికంగా ఈ వ్యవహారం నడపడానికే ఈ నామాలు పేర్లు అన్నీ పెట్టుకున్నాం అన్నమాట. అట్టి జీవుని కన్నా భిన్నముగా దైవం ఉండును. అయితే దైవానికి ఏ రూపము లేదు. భిన్నంగా అంటే వ్యతిరేకంగానమాట. జీవునికి స్వభావము మొదటి పర, రూపము రెండవ పర, నామము మూడవ పర. రూపమున్న చోట నామముండును, రూపము లేని చోట నామము లేదు. నామము లేక రూపము ఉండవచ్చును. పేరు పెట్టక ముందు కూడా శిశువునకు రూపమున్నది కదా. ముందు రూపము తర్వాత నామము సృష్టి క్రమమున ఏర్పడినవి. అంటే ఇప్పుడు మనం ఒక బేబీ పుడుతుందండి, ముందే పేరు ఉండదు కదా. భూమి మీదకి వచ్చాక రూపం వచ్చాక మనం పేరు పెడుతున్నాం అన్నమాట. శిశువుడికి రూపం ఉంది, అందుకనే ముందు రూపం వచ్చింది, తర్వాతే నామము సృష్టి క్రమముగా ఏర్పడింది. రూపము నామము లేకున్నను స్వభావ రూపమున జీవుడు ఉండగలడు. అయితే జీవుడు అంటే ఇక్కడ ఇంకా మళ్ళీ ఏం చెప్పారు? దానికి ఒక రూపము ఉండదు, నామము ఉండదు. అది శుద్ధ చైతన్య శక్తి. అది ఆత్మ, అదే జీవుడు. ఈ స్వభావము దైవీ ఆసురి మానవ స్వభావములుగా కూడా ఉండవచ్చును. అంటే ఈ స్వభావం ఎలా ఉంటుంది అంటే దైవీ లక్షణాలు ఉండొచ్చు, ఆ చైతన్య శక్తికి ఆసురి లక్షణాలు ఉండొచ్చు అంట. మానవ స్వభావంగా కూడా ఉండొచ్చు. అంటే దానికి ఈ 3 గుణాలు ఏమైనా ఉండొచ్చు అంట. స్వభావమును దాటుట 3 పొరలను దాటుట, అప్పుడు ఉండుట, దాని వెలుగు, దాని ఆనందము. ఈ మూడింటిని సచ్చిత్ ఆనందము అందురు. సచ్చిదానంద స్థితి సృష్టి యందు శ్రీమాత సహజ స్థితి. రూపమును దాల్చుట, నామమును ధరించుట ఆమె ఆవశ్యకతను బట్టి నిర్వర్తించుచుండును. ఇట్లు ఈ శ్రీదేవికి 5 రూపములు ఉన్నట్లు పెద్దలు తెలుపుదురు. అస్తిత్వము లేక ఉండుట, వెలుగు, ఆనందము, రూపము, నామము. అయితే ఈ 5 లేకుండా కూడా అమ్మవారు ఉంటారు. శ్రీదేవికి ఏది సహజ స్థితియో జీవులకు ఆ స్థితి చేరుట సిద్ధి. వారు సామాన్యముగా నామమునందు, రూపమునందు, స్వభావమునందు బద్ధులై ఉందురు. శ్రీదేవిని ఉపాసించుటలో తన్మయత్వము చెందగలిగినచో భ్రమర కీటక న్యాయమున వారును సచ్చిదానంద స్థితిని పొందగలరు. నిజమునకు స్వభావ ప్రభావము వీడినచో జీవుడు కూడా సచ్చిదానంద స్వరూపుడే, సచ్చిదానంద రూపుడే. ఇంతకుముందు నామంలో కూడా చెప్పుకున్నాం కదా మనము. అయితే మనం ఎప్పుడైతే అమ్మని కూడా ఆరాధిస్తూ ఉంటామో, ఉపాసిస్తూ ఉంటామో, ఆ నామరూప వివర్జిత అంటే ఏ నామం ఉండదు. మనం కూడా ఆ స్థితికి వెళ్ళిపోతాం అన్నమాట. మనం కూడా సచ్చిదానంద స్వరూపమే అని తెలుసుకుంటాం. జీవుడు కూడా సచ్చిదానంద రూపుడే. మనము శ్రీదేవిని ఉపాసించడంలో ఆ తన్మయత్వం పొందినప్పుడు మనము ఆ నాదం అనేది వింటామన్నమాట. భ్రమర కీటక న్యాయమును వారు సచ్చిదానంద, నేను కూడా సచ్చిదానంద స్వరూపుని. ఈ శరీరం నాది కాదు, ఈ భౌతిక శరీరం నాది కాదు, ఈ రూపము నాది కాదు, ఈ నామము నాది కాదు, నేను కూడా సచ్చిదానంద స్వరూపుడిని అని ఎప్పుడైతే అమ్మను ఉపాసిస్తూ ఉంటారో
అప్పుడు తెలుసుకుంటారంట. నా నామరూపములు తాత్కాలికములు, నా స్వభావమును ఏర్పరచుకున్నది. వీరిని విసర్జించి దేవి పద సాన్నిధ్యమున చేరి సచ్చిదానంద రూపుడుగానే ఆమెను ఆరాధింతునుగాక అని సంకల్పించుకొని శ్రీమాతని ఆరాధింపుడు సర్వము శుభంకరము కాగలదు. ఎంత బాగా చెప్పారండి. ఇది 300వ నామము. లలితా నామాల్లో 300 నామం ఏంటి? నామరూప వివర్జిత. అంటే ఈ నామాన్ని విసర్జించడము అంటే లేదు, ఒక పేరు రూపము అవి ఏమీ లేవు. అలా గనక మనము సంకల్పించుకొని అమ్మని కనుక ఆరాధిస్తే సర్వము శుభంకరము కాగలదు అని చెప్తున్నారు. ఈ 300వ నామము లాస్ట్ అన్నమాట. జై సచ్చిదానంద. ఇది 3వ సంపుటము. అంటే 100 నామాలకి ఒక బుక్కు లాగా పెట్టారు. అంటే 10 బుక్కులు అనమాట. ఇది 3వ బుక్కు. శ్రీ లలితా సహస్రనామాలకి వివరణ కేపీకే గారు, అంటే కే పార్వతీ కుమార్ గారు, ఆ గురువు గారు ఇది మనకి చాలా అందరికీ అర్థమయ్యే భాషలో చక్కగా ఈ పుస్తకాలన్నీ కూడా చేయించారు. మనము 301వ నామము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళకి అవసరమేనండి అసలు. ఎందుకంటే చాలా సులువైన మార్గం ఇది, అమ్మని ఆరాధించటం అనేది. అప్పుడు ఆరాధిస్తూ ఉంటే మనలో ఉన్న ఏమన్నా దుర్గుణాలు, చెడు గుణాలు, ఈర్ష, అసూయలు ఏమైనా సరే అన్నీ కూడా అమ్మ తీసేయగలదు. మనం శరణాగతి పొందటమే, అమ్మ పాదాలను పట్టుకోవటమే. ఇక్కడ ఏం చెప్పారు? శ్రీమాత సచ్చిదానంద స్వరూపుడి. ఆమె నామరూపములను విసర్జించి వెలుగై ఆనందంగా ఉంది. ఆమెకి ఒక నామము రూపము ఏమీ లేదు. నేనును సచ్చిదానంద స్వరూపుడనే, నా నామరూపములు తాత్కాలికములు అని మనం కూడా అలా అమ్మ పాదాలు పట్టుకుని ఆరాధిస్తే గనక అన్ని సర్వము శుభంకరం కాగలదు అని చెప్తున్నారు గురువుగారు. శ్రీమాత్రే నమః.